విజింజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ సీపోర్ట్తో కేరళలో ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కేరళలో పర్యటించిన మోదీ కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు. తనతో ఎంపీ శశి థరూర్ వేదిక పంచుకోవడం వల్ల ఇండియా కూటమి నేతలకు నిద్ర పట్టదన్నారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ నాయకులు కులగణన ఎందుకు చేయలేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. నవయుగ అభివృద్ధికి కేరళ విజింజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ సీ పోర్టు చిహ్నమన్నారు ప్రధాని మోదీ. కేరళ అద్భుతమైన రాష్ట్రమని, ఓవైపు ప్రకృతి సౌందర్యం, మరోవైపు చాలా పెద్ద సముద్రం ఉందని చెప్పారు. కేరళలో పర్యటించిన ప్రధాని తిరువనంతపురం సమీపంలో 8,900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన విజింజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్ను ప్రధాని ప్రారంభించారు. But the beginning of a new era that will give Indian trade and logistics a stronger global presence. A cherished dream etched in the hearts of our people for centuries turns into a glorious reality today. విజింజం పోర్టు దేశంలోనే మొట్టమొదటి డీప్ వాటర్ డెడికేటెడ్ కంటైనర్ ట్రాన్స్‌షిప్మెంట్ పోర్ట్. దీన్ని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసింది. మొట్టమొదటి కంటైనర్ సీ పోర్టును అభివృద్ధి చేసినందుకు అదానీ గ్రూప్ను అభినందించారు మోదీ. ఈ సీ పోర్టుతో కేరళలో ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందన్నారు ప్రధాని. అంతర్జాతీయ వాణిజ్యం, షిప్పింగ్ లో భారత పాత్రను గణనీయంగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. इस रूट पर केरला बहुत महत्वपूर्ण पोजीशन पर है. केरला को इसका बहुत लाभ होने वाला है. देश के मैरीटाइम सेक्टर को नई ऊंचाई देने में प्राइवेट सेक्टर का भी अहम योगदान है. पब्लिक प्राइवेट पार्टनरशिप के तहत पिछले 10 वर्षों में हजारों करोड़ रुपए का निवेश हुआ है. इनोवेशन और एफिशिएंसी दोनों को बढ़ावा मिला है. సీ పోర్టు ప్రారంభోత్సవానికి తిరువనంతపురం ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ హాజరయ్యారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు. శశి థరూర్ తనతో ఉండటం చూస్తే ఇండియా కూటమిలోని నేతలకు నిద్ర లేకుండా చేస్తుందన్నారు. हमारे मुख्यमंत्री जी से भी मैं कहना चाहूंगा, आप तो इंडिया अलायंस के बहुत बड़े मजबूत पिलर है. यहां शशि थरूर भी बैठे हैं और आज का ये इवेंट कई लोगों की नींद हराम कर देगा. యూపీఏ హయాంలో కాంగ్రెస్ నాయకులు కులగణన ఎందుకు చేయలేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. తాము కులగణన చేస్తామని ప్రకటిస్తే దానిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మోదీ ప్రభుత్వం వచ్చే వరకు కాకా కలేల్కర్ నివేదిక కూడా కనిపించలేదన్నారు. Why Pandit Nehru opposed the caste-based reservation? Did he not oppose reservation to the SCs and STs? That is why Ambedkar came out of his cabinet. Did Kaka Kalelkar committee and its report was not opposed by these people? Till Modi came, Kaka Kalelkar committee's report was not even seen, so not even opened. We have implemented it. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో సంస్కృతి, ఆవిష్కరణలు, సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. టెక్నాలజీలో వస్తున్న మార్పులు ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్నాయని చెప్పారు. ప్రతిభ, టాస్కింగ్ స్థిరంగా ఉండవన్నారు. ముంబైలో రెండో రోజు వేవ్స్ సదస్సులో పాల్గొన్నారు జైశంకర్. We also bear in mind that innovation is key to the leapfrogging that will create a developed India by 2047. What we call Viksit Bharat. 3. As the world comes closer, we can contemplate both a global workplace and a global workforce. Remember, neither talent nor tasking will be stationary. Smoother mobility can certainly contribute to stronger creativity. నేషనల్ వైడ్ గా కులగణన ఇష్యూపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అణగారిన వర్గాల గురించి ఆలోచించాం కాబట్టే కులగణన నిర్ణయం తీసుకున్నామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కాంగ్రెస్ డిమాండ్ తో కాదన్నారు.